గురువు వల్ల, గురు సాంగత్యం వల్ల. గురువు ఆ ఓపికని, ఆ మనశ్శక్తిని, ఆ మనస్సుని నిగ్రహం చేసేటువంటి ఒక సాధనని గురువు అనుగ్రహించారు. అందుకోసం మనం గురువుని అనుసరించేది, గురువుని పట్టుకునేది. అంటే మనల్ని బలవంతంగా లాగుతూ ఉండే కర్మ కూడా పని చేయకుండా చేసేవాడే గురువు. అదే గురు శక్తి, అదే గురు మహిమ. లాగుతుంది బలంగా, కానీ ఆ కర్మలో పడిపోడు. అంటే కర్మ ఓడిపోతుంది. గురు భక్తుడి ముందు కర్మ ఓడిపోతుంది. కానీ ఇది తెలియాలంటే మాత్రం కొంచెం సమయం పడుతుంది, కొంచెం ఓపిక కావాలి దానికి. ఒకేసారిగా అయ్యేది కాదది. ఈరోజు రేపట్లో క్షణాల్లో అయ్యేది కాదది. నేను ఇప్పుడు మాటల్లో చెప్పాను, మీకు అర్థమైంది. ఏమిటి? నా మాట అర్థమైంది, నా భావం అర్థమైంది. కానీ